మీరు సాఫ్ట్వేర్ టెస్టరా, కోడింగ్లోకి వెళ్ళాలా నాన్ కోడింగ్లోకి వెళ్ళాలా అని కన్ఫ్యూజన్గా ఉందా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఐదర్ మీరు కోడింగ్కి వెళ్ళినా లేదా నాన్ కోడింగ్కి వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు, రెండు చాలా బాగున్నాయి. కోడింగ్ని స్క్రిప్ట్ బేస్డ్ టూల్స్ అంటారు, నాన్ కోడింగ్ని మోడల్ బేస్డ్ టూల్స్ అంటారు. కాకపోతే మీరు కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా? నేను చాలా ఎగ్జాంపుల్స్లో ఏం చూశాను అని అంటే, ఏదో సెలీనియం జావా బాగుంది, సైప్రస్ బాగుంది, ప్లేరైట్ బాగుంది అని చాలామంది అలాంటి దాంట్లోకి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అనంటే ఇట్స్ నో మోర్ సెలీనియం టెస్టింగ్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ ఎ జావా డెవలప్మెంట్. లేదు నాన్ కోడింగ్ టూల్, మీరు ఫస్ట్ ఫిక్స్ అయిపోవాలి కోడింగ్కి వెళ్ళాలా లేదా నాన్ కోడింగ్కి వెళ్ళాలా అని. కోడింగ్కి వెళ్తే ఖచ్చితంగా మీరు కోడింగ్ రాయాల్సిందే, ఇంకొక ఆప్షనే మీ దగ్గర లేదు. అదే నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళాలి అని అంటే టోస్కా లాంటి కొన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్స్ ఉన్నాయి, ఇంకా ఆర్పిఐ టూల్స్ లైక్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, యూఐ పాత్ ఆటోమేషన్, ఎనీవేర్ ఇలాంటివి ఉన్నాయి. బట్ టోస్కా అయితే ఇప్పుడు చాలా బాగుంది. ఎందుకు అనంటే ఎస్ఐపికి కూడా దీంతో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడగాలి, ఏంటి అని అంటే నేను కోడింగ్ చేయగలనా? అయితే గో ఫర్ సెలీనియం విత్ జావా ఆర్ సైప్రస్. లేదు అని అంటే టోస్కాకి వెళ్ళండి. సో అస్సలు కన్ఫ్యూజన్ వద్దు, మీరు ఫస్ట్ డిసైడ్ అయ్యి అప్పుడు కెరియర్ని స్విచ్ అవ్వండి.